ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలస్తూ మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దావీదు మహారాజు పలుకుతున్న విలువైన మాటని మనం చదువుతూ ఉన్నాం. ఏమని అంటున్నాడు దావీదు అంటే, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, నేను మీకు ఒకటి నేర్పిస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చాలామందికి మనకు వచ్చినవి నేర్పించాలి అని ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి జీవితంలో రాణించాలి అంటే ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి, ఏదో ఒకటి అలవాటై ఉండాలి. ఒక పని చేయటం, ఒక పనిని ప్రారంభించటం, ఆ పనిలో ఎలా రాణించాలో, ఎలాగా తలపెట్టినటువంటి వ్యాపారంలో లాభాల్ని సంపాదించాలో, ఎలాగ జీవితంలో ముందుకు వెళ్ళాలో, తెలివిగా, జ్ఞానయుక్తంగా, సమయోచితంగా ప్రతిదీ కూడా ఎలాగ మెలగాలో మనందరం కూడా నేర్చుకొని ఉండటం అనేది మనిషికి చాలా చాలా అవసరం. ఎందుకంటే తెలిసి ఉండటానికి, నేర్చుకొని ఉండటానికి చాలా తేడా ఉంటుంది కదండి. ఉదాహరణకి కార్ డ్రైవింగ్ అనుకోండి. కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో ఎదుటోళ్ళు తోలుతూ ఉన్నప్పుడు చూసి తెలుసుకోవడానికి, మనము ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. అలాగే జీవితంలో కూడా ప్రతి చిన్న విషయంలో ఎలాగ ఉండాలో నేర్చుకొని ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. మాట్లాడటం, చూడటం, ప్రవర్తించటం, ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో, ఎక్కడ ఎలాగా నిలబడాలో, ఎక్కడ ఎలా కూర్చోవాలో, ఎక్కడ ఎలా పద్ధతిగా ఉండాలో, ఇవన్నీ కూడా ప్రతి మనిషి నేర్చుకొని ఉండటం అనేది చాలా చాలా అవసరం. అలాగే దావీదు మహారాజు అంటున్నాడు, పిల్లలారా మీరు రండి, నా మాట వినండి, నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం నేర్పిస్తాను అంటున్నాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పిస్తాడట. సహజంగా మనమైతే ఇంతకుముందు మనం ఏవైతే మాట్లాడుకున్నామో వాటిని గురించి మనకి తెలిసింది ఇతరులకు చెప్తూ ఉంటాం. మనకి తెలిసింది మనకంటే వయసులో చిన్నవారికి, తెలియని వారికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనము నేర్పిస్తూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, నేను మీకు అది నేర్పిస్తాను, ఇది నేర్పిస్తాను అని చెప్పి మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఆ లోకపరమైన విషయాలు మాట్లాడలేదు. కానీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఒక మనిషికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది నేర్చుకోవాల్సి ఉన్నది అని అంటే, మనిషి జీవితంలో ఎంత మెలకువగా ఉండవలసిన స్థితిని మనం నేర్చుకున్నా, ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని నేర్చుకున్నా కూడా మనిషి జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది కనుక లేకపోతే ఇక పైన వారు చేసేదంతా కూడా శుద్ధ దండగే. ఎందుకు ఇంత మాట అనుకున్నాము అంటే, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత చక్కగా మనము మెలకువగా ఉన్నా కూడా, ఎంత చక్కగా మనం మసులుకున్నా కూడా, ఎంత చక్కగా మనం మాట్లాడినా కూడా, ఎలాగ పద్ధతిగా మనం ఉన్నా కూడా మనం మన జీవితంలో ఎన్నో నష్టాల్ని, ఎన్నో కష్టాల్ని, ఎన్నో నిందల్ని, ఎన్నో హింసల్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి మనిషి జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఇదొక్కటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది పుట్టుకతో ఎవరికీ రాదు. భక్తి వేరు, భయభక్తులు కలిగి ఉండటం వేరు, దానిని కాపాడుకోవటం కూడా వేరు.
భక్తి చిన్నప్పుడు అమ్మా నాన్నలు నేర్పిస్తారు, ఇలా కూర్చోవాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా దేవుణ్ణి అడగాలి, ఇలా బైబిల్ చదవాలి, ఇలా దేవుడు మాట్లాడతాడు, ఇలా చెప్తారు, మనం తెలుసుకుంటాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది, ఎదుగుతూ ఉండగా దాన్ని కాపాడుకోవటం అనేది మనిషికి చాలా చాలా కష్టతరమైన విషయం. కానీ కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రం చాలా ఆశీర్వాదకరమైన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అందరికీ రాదు, అది అందరిలో నిలబడదు. అందుకే దావీదు అన్నాడు, నేను మీకు నేర్పిస్తాను ఎలా ఉండాలో, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, దానిని ఎలా కాపాడుకోవాలో నేను మీకు నేర్పిస్తాను, రండి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రజలండి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వ్యక్తులు కూడా వారి బిడ్డలకి వారికి వచ్చింది, వారికి తెలిసింది, వారు నేర్చుకోవలసింది ఏదో ఒకటి చెప్పి నేర్పించటానికి ఈ లోకపరమైన విషయాలలో ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ నిజంగా ప్రతి వ్యక్తి కూడా తన బిడ్డలకి నేర్పించాల్సింది ఏంటంటే, వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు అనేది పిల్లలకి చిన్నతనంలో నేర్పిస్తే అది పెద్ద అయ్యే కొద్దీ కూడా అది దాని ప్రకారం జీవించేలాగా, వాక్యానుసారంగా జీవించేలాగా పిల్లలు ఎదగటానికి అది ఎంతో కారణమయ్యేది. వారి భవిష్యత్తులో ఆ మాటలు ఫలభరితంగా మారి వారు భక్తిలో ఉండటానికి, దాని ద్వారా కలిగే దీవెనలు పొందుకోవడానికి కారణమవుతూ ఉంటాయి. పిల్లల్ని భక్తిలో పెంచండి. మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి కూడా దేవునిలో ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, దేవుడు మాకేం చేస్తున్నాడో ఈ విషయాలే ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. మేము బయట విషయాలు, ఇంకొక వ్యక్తికి సంబంధించిన విషయాలు ఎక్కువ మాట్లాడుకోము. మేము 90% ఏం మాట్లాడుకుంటామంటే దైవికమైన విషయాలే. మా నాన్నగారు అయితే రాత్రులు ఎక్కువ సమయం మెలకువగా ఉండేటటువంటి అలవాటు ఉంది. బుక్స్ చదువుతూ ఉంటారు. మిషనరీ చరిత్రలు కానీ, బైబిల్కి సంబంధించినటువంటి చరిత్రలు కానీ, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప దైవజనులు రాసి సిద్ధపరిచి ఇచ్చినవి బుక్స్ చదువుతూ, పెద్ద పెద్ద దైవజనులు చెప్పేటటువంటి వాక్యాలను వింటూ, వాటిల్లో నాన్నగారికి ఏవైతే విని నేర్చుకున్నారో ఉదయాన్నే లేచి మేమందరం కలిసి కూర్చున్నప్పుడు టిఫిన్ చేయటానికో భోజనం చేయటానికో అందరం ఒక చోట గ్యాదర్ అయినప్పుడు ఇవే చెప్తూ ఉంటారు. పలానా దైవజనుడు ఇలా చెప్పాడు, పలానా దైవజనుడు ఇలా చెప్పారు, దేవుని కోసం ఇంకా మనం ఇలా ఉండలేకపోతున్నాం, ఇంకా ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనం చేసేదే సరిపోదు, ఇంకా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇక మమ్మీ గురించి చెప్పాల్సి వస్తే, ఇక్కడ అమ్మ డాడీ మీటింగ్స్కి వెళ్ళిన ప్రతిసారి మేము ముగ్గురమే ఎక్కువ ఉంటాం కాబట్టి కూర్చొని గంటల తరబడి, చిన్నతనంలో నాకు జ్ఞాపకం ఉన్న విషయాలైతే గంటల తరబడి 2 గంటలు 3 గంటలు ఇక సమయం వెళ్ళిపోతానే ఉంటుంది. ఎలా ఉన్నామో ప్రారంభంలో, ఏ స్థితి నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడో, ఎలా మనం దేవుని కొరకు బ్రతకాలో, మనకెవరు అన్నం పెట్టారు, ఎవరు దీవించారు, ఎవరు చేశారు, ఆయన కోసం మనం ఎట్లా ఉండాలి అని చెప్పి దేవునికి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువ మా మనసుల్లో నూరిపోశారు. ఆ రోజు వారు వేసినటువంటి ఆ విత్తనాలే, చిన్నతనంలో వారు చెప్పినటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి మాటలే, వారు నేర్పినటువంటి ఆ భయభక్తులే ఈరోజు ఈ వయసులో ఈ స్థితిలో ఉండటానికి కారణమైందని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించకుండా చెప్పచ్చు, ఈరోజు మేము ఇలా ఉండటానికి ఆ రోజు చెప్పబడిన మాటలే కారణం. ఇక మాకు లోకం తెలియకుండా దేవుడు, మందిరం, చదువు, ఇల్లు, ఇక ఇది తప్ప మాకు ఇంకో ప్రపంచం తెలియకుండా పెరిగాం. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి సలహా ఇస్తున్నాను. పిల్లలకి భవిష్యత్తులో రాణించడానికి లోకపరమైనటువంటి అన్ని విషయాలు నేర్చుకొని ఉండటం అవసరమే, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవునిలో ఖచ్చితంగా నిలబడతాడు. చిన్నతనంలో వేయబడినటువంటి ఆ విత్తనం అనేది వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొలకొచ్చి అది ఒక రోజుకి పెద్ద మహావృక్షంగా మారి వారు భక్తిలో ఉంటూ అనేక మందిని భక్తిలోనికి నడిపించటానికి కారణమవుతూ ఉంటుంది. అందుకే దావీదు అన్నాడు, పిల్లలారా రండి, వచ్చిన మాట వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలా ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? చాలామంది తల్లిదండ్రులు పాపం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. వారు అబద్ధం చెప్తే భవిష్యత్తులో ఎలాగ చెప్పాలో నేర్పిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద అబద్ధాలు ఎలా చెప్పాలో, దొంగతనం చిన్నది చేశారనుకోండి చిన్నతనంలో, ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చేయాలో,
ఇంట్లో వాళ్ళ కంట్లో పడకుండా, లేకపోతే పోలీసుల కంట్లో పడకుండా ఎలా తప్పించుకొని తిరగాలో, పాపంలో ఉండటానికి, డబ్బుల్ని సంపాదించటానికి ఎలా అక్రమమైన మార్గాల్లో నడవాలో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చాలామంది అండి దగ్గర కూర్చొని నేర్పిస్తున్నారు. ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. తల్లిదండ్రులే పిల్లల్ని ప్రోత్సహించి పాపంలోనికి నెట్టేవాళ్ళు, దానిలో నుండి వచ్చే డబ్బులు తీసుకొని వీళ్ళు జీవితాన్ని ముందుకు కొనసాగించేవాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తున్నారు. వద్దన్నా మా అమ్మ నన్ను ఈ విషయంలో ప్రేరేపిస్తుందండి, వద్దన్నా ఈ తప్పుడు కార్యక్రమంలో, ఈ యొక్క అన్యాయపు సొమ్ములో, లంచాలతో, వడ్డీలతో మేమందరం కూడా అన్యాయం అయిపోవడానికి మా నాన్న మమ్మల్ని ముందుకు నెడుతున్నాడండి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, పిల్లలకి దేవునిలో ఎలా ఉండాలో నేర్పించండి. తప్పులో పడతారు, మనుషులం కాబట్టి నైజం ఉంటుంది, పాపంలో పడతారు, దాని నుండి బయటకు వచ్చే మార్గాన్ని నేర్పించండి. దేవుని మార్గాన్ని వారికి తెలియచెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అసలు ఇందాక నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించండి 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 అని చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? బైబిల్ మనకేం చెప్పింది అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనాన్ని అసహ్యించుకోవటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని విడిచిపెట్టటమే, చెడుని, పాపాన్ని, లోకాన్ని దూరంగా ఉంచి దేవుణ్ణే పంచ ప్రాణాలుగా చేసుకొని బ్రతకటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. కష్టమైన, నష్టమైన, కీడైన, సంతోషమైన, బాధైన, ఏదైనా సరే దేవుని కొరకు నిలబడటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. పరిస్థితుల్ని బట్టి, ఆలోచన విధానాలను బట్టి, ఇష్టాలను బట్టి దేవుని వదిలిపెట్టేసి తిరిగితే ఇక దేవునిలో ఎలా ఉన్నట్టండి? ఈరోజు దేవుని పేరు చెప్పుకొని ఎంతోమంది ప్రజలు ఇలాంటి చెడు కార్యక్రమాల్లో, పాపపు క్రియల్లో పాలుపంపులు పొందుతూ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తున్నారు. వారిని ఫాలో అవ్వద్దండి. దావీదు గారిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ పిల్లలకి మనం నేర్పించేవారిగా ఉండాలి. ఇక్కడ ఆగి ఒక మాట చెప్పాలి. నేర్పించాలి అనేటటువంటి విషయం వస్తే అది మనకి వచ్చినదై ఉండాలి అనే మాటను మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నేర్పించాలి అంటే మనకు వచ్చి ఉండాలి. కార్ డ్రైవింగ్ నీకు నేను నేర్పిస్తాను రా అని ఎవరికైనా చెప్పాలి అంటే మనకి ఆ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. తెలిసి ఉండటం కాదు, కానీ వచ్చి ఉండాలి. దాన్ని మనం చేసేవారిమై ఉండాలి. అది పాటిస్తూ ఉన్నప్పుడే, ముందుకి కొనసాగేటప్పుడే, దాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడే ఇతరులకు మనం నేర్పించగలుగుతాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, మనము కనుక దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే తప్పకుండా మనం ఇతరులకి నేర్పించగలుగుతాం. అనేక మందిని దేవుని మార్గంలో ముందుకి కొనసాగేటట్లుగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. చివరిగా ఈ మాటల్ని ముగించే ముందు ఒక మాటను చెప్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోండి అని చెప్పావమ్మా, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాకేం జరిగిద్ది? ఒక మాటని బైబిల్ గ్రంథంలో చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇదే 34వ కీర్తన 9వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచేవానికి ఏమీయూ కొదువలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉంచిన వాళ్ళకట ఏది కొదువు ఉండదట. ఏ విషయంలో అయినా సరే దేవుడు సమృద్ధినిచ్చి, మేలు చేస్తూ, దీవిస్తూ, సహాయపడుతూ దేవుడే మనతో ఉండి సమస్త విషయాల్లో నడిపిస్తాడు. మరి దేవుడు మనకి తోడుండి మేలు చేస్తూ కొదువ లేకుండా మనల్ని నడిపించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దాన్ని మనం కలిగి ఉంటూ అనేకులకి నేర్పించే వారిగా మనం మారితే తద్వారా కలిగే ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఈ మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, నీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి అని ఈరోజు నీ మాటల ద్వారా మేము నేర్చుకొని ఉన్నాం. మేమందరం కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, అది మేము పాటిస్తూ అనేక మందికి నేర్పించి వారిని కూడా నీ మార్గంలో నడిపించే వారిగా ఉండటానికి, తద్వారా కలిగేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేమందరం మా జీవితంలో పొందుకోవడానికి మీ సహాయాన్ని దయచేయండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి. వినిన ఈ మాటల ప్రకారం జీవిస్తూ నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలని మేమందరం కలిగి ఉండటానికి సహాయపడండి.
పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయకాల సమయం మా దేశాన్ని దీవించండి, మా ప్రజలను ఆశీర్వదించండి, అందరికీ తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, వారి యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి, చేస్తున్న పనులోని సహాయాన్ని దయచేయండి. మా ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలందరినీ కూడా మీరు కాచి కాపాడి అయ్యా, ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా మీరు తోడుండి సహాయం చేయమని వేడుకుంటూ, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి వారి భవిష్యత్తులో ఘన విజయాన్ని సహాయం చేయమని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.